నమస్కారం. మహాభారతంపై మన లోతైన పరిశీలనకు మళ్ళీ స్వాగతం. నమస్కారం. గతసారి మనం ఉగ్రశ్రవ సూతుడు నైమిషారణ్యంలో కథ చెప్పడం మొదలుపెట్టడం చూశాం కదా. అవును. ఆ గురు శిష్య పరంపర, ఆ ప్రామాణికత, ఆ తర్వాత విశ్వసృష్టి వర్ణన అదంతా గుర్తుంది. ఆ పరమాత్మ, బ్రహ్మాండం, కాలచక్రాలు, పంచభూతాలు, దేవతలు, మహర్షులు ఎంత పెద్ద క్యాన్వాస్తో మొదలైందో. నిజమే. ఆ బృహత్తరమైన విశ్వ నేపథ్యం నుండి కథనం నెమ్మదిగా అంటే భూమి వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. మానవ చరిత్ర వైపు, ముఖ్యంగా ఈ ఇతిహాసంలోని ప్రధాన వంశాల మూలాల వైపు. అవును, ఆ మార్పు ఎలా జరుగుతుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈ రోజు మనం అదే చూడబోతున్నాం. ఈ మహా ఇతిహాసం తన విశ్వస్థాయి మూలాలను మానవ నాటకీయతతో ఎలా కలుపుతుందో, ఆ వంశవృక్షాలతో ఎలా ముడిపెడుతుందో. అలాగే అది ఎంత సర్వసమగ్రమైనదో కూడా ఎలా